డెమాన్ పవన్. ఈ అబ్బాయి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అంత మంచి అబ్బాయిని నువ్వు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు నన్ను ఏదైనా చేయగలవు అని ఒక రాంగ్ వర్డ్స్ యూజ్ చేసింది తనూజ. ఇది చాలా రాంగ్గా వెళ్తుంది. తనూజ విన్నర్ అని మనందరం అనుకున్నాం. ఎంత విన్నర్ అయినా ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడకూడదు. ఒకప్పుడు ఆల్రెడీ నాగసార్ చేతిలో తిట్లు తిని చాలా బ్యాడ్గా అయ్యింది అబ్బాయికి. మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చెప్పించారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ విధంగా అబ్బాయి యొక్క క్యారెక్టర్ మీద ఈ విధమైన ముద్ర వేస్తున్నావు. అది చాలా రాంగ్ అయిన విషయం. చిన్న విషయాన్ని పెద్దగా చేసి కంటెంట్ కోసం ఈ విధంగా చేసినట్టు అనిపించింది. ప్రతిసారి కూడా వాళ్ళు నన్ను టచ్ చేశారు, వీళ్ళు నన్ను టచ్ చేస్తారంటే కుదరదు. గేమ్ అది. గేమ్ని గేమ్ లాగే చూడాలి. మళ్ళీ పైగా డెమాన్ అంటుంది నువ్వు గేమ్ని గేమ్లా చూడలేదు. గేమ్ని గేమ్లా చూశాడు కాబట్టే అక్కడ రాణి గారు చెప్పిన మాట విని మిమ్మల్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు అని అనుకున్నప్పుడు గేమ్లు ఆడకూడదు. ఈ విధంగా రాంగ్గా చేస్తే అబ్బాయికి బయటికి వస్తే వాళ్ళ పేరెంట్స్ బాధపడరా? వాళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటారుగా. అమ్మాయిలకైనా పేరెంట్స్ ఉండేది, అబ్బాయిలకి పేరెంట్స్ ఉండరా? ఇప్పటికే రీతు విషయంలో బయట చాలా దొబ్బులు తింటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా వస్తే అబ్బాయి పరిస్థితి ఏంటి? అక్కడ డెమాన్ హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఆ రెండు ముక్కలైనా మాట్లాడాడు. అంత కామ్ గోయింగ్ పర్సన్ని ఆ విధంగా అంటాం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీకెంతమందికి నిన్న తనూజ డెమాన్ని ఆ విధంగా మాట్లాడటం నచ్చలేదు? ప్లీజ్ కామెంట్ చేయండి.